రెడ్డి మాట్లాడిన దాంట్లో కేసీఆర్ మాట్లాడిన దాంట్లో ఇంతకుముందే చెప్పిన ఇద్దరి దాంట్లో ఒకరినొకరు విమర్శించుకున్న దాంట్లో వాస్తవాలే ఉన్నాయి. కానీ మీరు సమాధానం చెప్పాల్సింది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆన్సర్ చేయాల్సింది. మీరు ఏమంటున్నారు? కూలేశ్వరం లేకున్నా తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి పండిందని అంటున్నారు. వాస్తవం మీరు చెప్పింది. కానీ మరి ఆ కాళేశ్వరం కూలేశ్వరం అంటున్నారు కదా, మరి ఆ కూలేశ్వరం కూలిపోయినటువంటి ఆ కూలేశ్వరం అని పేరు పెట్టారు కదా, మరి దాని వల్ల జరిగినటువంటి నష్టాన్ని, ఆ నష్టం ఎక్కడుంది? ఆ డబ్బంతా ఎవరి చేతిలో ఉంది? దాని మీద ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది? మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ చేయకుండా కేవలం 3 రిజర్వాయర్లకే పరిమితమై ఎవరితో కుమ్మక్కయ్యారు మీరు? రేవంత్ రెడ్డి గారు ఆన్సర్ చెప్పాలా? ఒక 3 రిజర్వాయర్లు అంటే మేడిగడ్డ కుంగిపోయిన తర్వాత, అంటే అంతకంటే 1 సంవత్సరం ముందే ఆ లక్ష్మీ పంప్ హౌస్ మునిగిపోయింది కదా, మొత్తం బాహుబలి మోటార్లని మునిగిపోయినాయి కదా, జస్ట్ 1 ఇయర్ బిఫోరే. మరి దాని మీద ఎందుకు ఎంక్వైరీ లేదు? మల్లన్న సాగర్ మీద ఎంక్వైరీ ఎందుకు లేదు? ఎన్నో టన్నెల్స్ ఇవన్నీ కూడా కూలిపోయి మళ్ళా కట్టిరు, మళ్ళీ కాలువలు ఇదైపోయినాయి. మరి వాటన్నింటి మీద ఎంక్వైరీ ఎందుకు లేదు? అలా మీరు కూలేశ్వరం అని మాట్లాడతారు, ఆర్థిక దోపిడీ అని మాట్లాడతారు. ఆ ఆర్థిక దోపిడీ, ఆర్థిక నేరగాళ్ళనే, మీరు అంటున్న ఆర్థిక ఉగ్రవాదులనే రికవరీ చేయమని అడుగుతున్నాం కదా, మరి యాక్షన్ ఎందుకు లేదు? ఏమనంటే సిబిఐకి మొత్తం ప్రాజెక్టు మీద సిబిఐకి ఇచ్చిరా?